Good morning, friends. My name is Sanmukh. Welcome to VA Focus Academy. Today, నేను నెక్స్ట్ రానున్న 1 month 2 monthsలో ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. దాని గురించి ఒక ర్యాపిడ్ రివిజన్ టైపు టాప్ 4 టాపిక్స్ నుంచి టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి అప్రోచ్తో క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనం తొందరగా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, ఎలా టైం అనేది ఏదైతే ఉంటుంది కదా, టైంని తక్కువ టైంలో ఎలా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలో అది ఈరోజు నేను డీటెయిల్డ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెడీ, స్టార్ట్. క్వశ్చన్ ఏది మీద బేస్ అయ్యిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ పైన బేస్ ఉంది ఈ క్వశ్చన్. కాబట్టి నార్మల్గా మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎన్టీపీసీలో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు బెస్ట్ అప్రోచ్తో ఎలా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 20,000 రూపీస్. యాక్చువల్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. ఇంగ్లీష్ స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో చదువుకొని అర్థం చేసుకోవచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కింద తెలుగులో ఉంది చదువుకొని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, అయితే ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 20,000 రూపీస్ ఇన్ 2 different schemes at 10% per annum and 15% per annum. Simple interest. After 3 years, he gets equal interest from the both. Find the amount invested at each rate. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చున్నాడంటే, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక మ్యాన్, అతను 20,000 రూపీస్ అయితే 2 different స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన స్కీమ్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలానే ఇంకొక స్కీమ్ ఉంది కదా, అందులో 15% per annum అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ఇన్వెస్ట్ చేశాడు అనమాట. అయితే ఆఫ్టర్ 3 years తర్వాత ఈ గెట్స్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బోత్. అంటే ఏదైతే 2 స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు కదా, అక్కడ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అంట 2 స్కీమ్స్ కంపేర్ చేసుకుంటే ఈక్వల్ అంట. అయితే ఏ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది క్వశ్చన్, ఇక్కడ తెలుగులో కూడా ఉంది చూడండి. అయితే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం బేసిక్గా మెథడ్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం, అందువల్ల చాలా టైం టేక్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఏం చేయాలంటే ఆప్షన్ బేస్డ్గా మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే సింపుల్గా ఆలోచిస్తే ఇప్పుడు 10% రేట్ ఆఫ్ పర్ యానం ఒక స్కీములో వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 15% per annum ఇన్వెస్ట్ చేసే స్కీమ్తో చూస్తే ఈక్వల్ అంట. దీని అర్థం ఏంటి అంటే 10% ఇన్వెస్ట్ చేసే స్కీమ్లో ఉన్న అమౌంట్ ఎక్కువ ఉండాలి. ఏతో కంపేర్ చేస్తే స్కీమ్ బితో కంపేర్ చేస్తే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పార్ట్ 1 ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి పార్ట్ బితో పోలిస్తే. అలా ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 12,000 ఉంది, ఇది 8,000 ఉంది. ఓకే, ఇది అవ్వచ్చు. ఈక్వల్ చూడండి, 10,000 కాబట్టి ఇది అవ్వదు. చూడండి, ఫస్ట్ పార్ట్లో తక్కువ ఉంది, ఖచ్చితంగా అవ్వదు, ఎందుకంటే ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక 10% ఇంకా తక్కువ 15% పోలిస్తే, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 14,100 6,000 ఓకే, ఇది అవ్వచ్చు. అంటే ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, ఫస్ట్ పార్ట్లో 1 సెట్ పార్ట్లో ఎంత పెట్టాడు, 12,000 అనుకోండి. ఓకే, 2 అండ్ పార్ట్లో 8,000 తీసుకున్నాడు అనుకోండి. అయితే 1 yearకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 10%. 1 yearకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 3 yearsకి ఎంత అవుద్ది, 30%. 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏం మీద ఫైండ్ అవుట్ చేస్తాం, ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీద. సో 12,000 మీద 30% ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా మనం ఏం చేస్తాం, 12,000 మీద 30% కాబట్టి 30/100 చేసుకుంటాం. జస్ట్ మీకు అర్థం అవ్వాలని రాసుకుంటాను, ఇది కూడా రాయవసరం లేదు. సింపుల్గా 2 zeros కట్ అవుతాయి. మిగిలేదు ఎంత ఉంది ఇక్కడ, 1200 × 3 చేస్తే ఎంత వచ్చింది, 3,600 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. 1 yearకి ఎంత, 15%. 1 yearకి 15%. సో 3 yearsకి ఎంత అవుద్ది, 45%. సో 12,000 మీద 45% తీయండి. సో ఎలా జీరో కింద 100 ఉంటుంది కాబట్టి 2 zeros కట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత మిగిలింది, ఇక్కడ 80 × 45. సో మనం ఎలా ఇది సింపుల్ కట్ చేయగలం, సింపుల్ ఏం లేదు, ఇక్కడ 2తో బై చేసుకుంటే ఇక్కడ 2తో ఇంటూ చేసుకోండి, చేస్తే సింపుల్ అవుతుంది. ఎందుకంటే 45కి 2తో ఇంటూ చేస్తే పక్కన మళ్ళీ యూనిట్ డిజిట్లో 0 వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది. సో ఇక్కడ 40, ఇక్కడ 90. సో 4 × 9 ఎంత, 36. 0కి 0, సో 0 ఉంది, 0 రాసుకో. అంటే ఈక్వల్ వచ్చింది 3,600 to 3,600. సో ఆన్సర్ మస్ట్ బి ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ. ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, దిస్ ఈస్ ద మెథడ్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి.
ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమైనా బేస్ అయ్యింది, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, దీని ముందర క్వశ్చన్ మనం ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనము నేర్చుకుందాం. చూడండి ఏమి ఇచ్చాడు, ఏ పర్సన్ lent 12,000 rupees at simple interest and got 15,600 after 3 years. If he had lent it at a compound interest, how much more would he have earned at the same rate? చూడండి కింద తెలుగులో ఇచ్చున్నాడు, తెలుగు వాళ్ళు కింద చదువుకుని అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఏమీ లేదు, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక స్కీమ్లో అయితే 12,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇంట్రెస్ట్కి అది తెలియదు, ఇంట్రెస్ట్ అయితే ఇవ్వలేదు. బట్ 3 years తర్వాత అతనికి అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని 15,600 రూపీస్ అయితే వచ్చింది. అయితే అదేమన్నాడంటే అదే అమౌంట్, సేమ్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద పెడితే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింను అని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 12,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఆఫ్టర్ 3 years తర్వాత ఎంత వచ్చింది, 15,600 రూపీస్ వచ్చింది. 3 years కదా వచ్చింది, 3 years తర్వాత. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్, ఈ రెండు ఒక డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 3,600 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వచ్చింది 3 yearsకి. ఇది 3 years కదా, 3 yearsకి వచ్చింది. మరి 1 yearకి ఎంత అవుతుంది, సింపుల్, టోటల్ ఇంట్రెస్ట్ బై 3, టోటల్ ఇంట్రెస్ట్ బై 3 కట్ చేయండి, 1,200 రూపీస్ అయి వచ్చింది 1 yearకి. సో మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, వచ్చే ఇంట్రెస్ట్ 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ బై టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాడు అంతా చేయండి. మనం పర్సెంటేజ్ మార్చాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. సో 200 కట్, 1కి 10 కట్, 12 1 1 అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 10% పర్ annum అన్నమాట. ఇప్పుడు మనకి ఏం చెప్పాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చిన్ను, ఇంట్రెస్ట్ వచ్చిన్ను అని అడిగాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఒక డిఫరెన్స్ చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్గా ఏం చేస్తాం మనం, చూడండి సింపుల్, ఏం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 10% కదా, మనం ఈ 10%ని ఫ్రాక్షన్లో మార్చుకుందాం. ఓకే, ఎంత అవుద్ది, 1/10 కదా. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 10 అయితే వచ్చిన ఇంట్రెస్ట్ 1, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలుపుకుంది ఎంత అవుద్ది, టోటల్ అమౌంట్ కదా, సో 11 అవుతుంది ఫస్ట్ ఇయర్. అట్లా 3 years కదా, అట్లా 3 years కాబట్టి క్యూబ్ చేసుకోండి, 10 క్యూబ్ 11 క్యూబ్ చేయండి, ఎంత వస్తుంది, ఇది 1000, ఇది 1331 క్యూబ్ చేసుకుంటే 10 క్యూబ్ 11 క్యూబ్. సో ఇది ఇన్వెస్ట్ చేసే అమౌంట్, ఇది టోటల్ అమౌంట్. సో ఇవి ఒక డిఫరెన్సే కదా, ఇంట్రెస్ట్ ఎంత డిఫరెన్స్ 331. సో మనకు తెలుసు ఇది ఇన్వెస్ట్మెంట్ కదా, సో 1000 ఈక్వల్ టు టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 12,000 రూపీస్. సో 1 వాల్యూ కావాలంటే 3 zeros కట్ అయిపోతాయి, అంటే 1 ఈక్వల్ టు 33,000. చూడండి 331 చేయాలంటే ఎంత వస్తుంది, సింపుల్, 1 వాల్యూ 12 అయితే 331 ఎంత అవుతుంది, 331 ఇంటూ చేసుకోండి, చేసుకుంటే దిస్ ఇస్ 3600, ఇది 36 అయింది. తర్వాత 1 చేసుకుని 12, సో 3972. ఓకే, ఎంత వచ్చింది. అయితే వాడేం చెప్పాడు, డిఫరెన్స్ అడిగాడా, హౌ మచ్ మోర్ వుడ్ యూ హ్యావ్ అండ్. ఓకే, ఎంత ఎర్న్ చేశాడు, ఇది 3,600 కదా, సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చింది, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత, 2372, అంటే 372 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఆప్షన్లో లేదు, మేబీ క్వశ్చన్ రాంగ్ అయి ఉంటుందా, లేదా ఆప్షన్ రాంగ్ అయి ఉంటుందా. ఇంకోసారి చెక్ చేసుకుందాం, చూద్దాం ఏమవుద్దాం.
ఇదైతే ఓకే 3600 వస్తుంది. 1 = 12, 3 ఎంత అవుతుంది 33, 3600, 3 చూసుకుంటే 36, 00, మళ్ళీ 3 చూస్తే 36, 00, 1 చూస్తే 12. సో 2793. ఇందులో 3600 తీసేస్తే ఎంత వస్తుంది 372. సో ఆన్సర్ 372 మేబీ ఆప్షన్లో రాగి ఉంటుంది. సో ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడు, ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. A alone can do it in 24 days and B alone in 36 days. In how many days can C alone finish the work అని ఇచ్చాడు. ఏం లేదు, సింపుల్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఈ క్వశ్చన్. ఏబిసి ముగ్గురు కలిస్తే ఒక పని 12 రోజుల్లో చేస్తారు. అదే పని ఏ ఒంటరిగా చేస్తే 24 days పడుతుంది. అదే పని బి చేస్తే 36 days పడుతుంది. అయితే సి అలోన్ చేస్తే ఎన్ని రోజుల్లో పడుతుంది అనేది క్వశ్చన్. మనం ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ బి అండ్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పడుతుంది అది చేయడానికి 12 days పడుతుంది. అదే పని బి ఏ ఎలోన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది 24 days. అదే పని బి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది 36 days. సో మనకి టోటల్ వర్క్ కావాలి. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మూడు ఏదైతే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, మనం ఇప్పుడు ఎల్సిఎం తీస్తే పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 3 నెంబర్లో పెద్ద నెంబర్ ఏది 36. ఈ 36 24లో కట్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఈ 36కి డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకుంటే ఎంత అవుద్ది 72. ఇప్పుడు అవుతుంది చూడండి, 12 ఆర్లా ఇది 3 ఇది 2. సో ఏదైతే ఎల్సిఎం తర్వాత ఆ టోటల్ వర్క్కి నెంబర్ ఆఫ్ డేస్తో బై చేస్తే మనకు ఏదైతే వస్తుందో అది ఎఫిషియన్సీ. సో ఇది ఎఫిషియన్సీ ఏంటి, ఒక రోజుకు చేసే పని ఏ బిసి కలిసి ఒక రోజు చేసే పని 6 units, టోటల్ 72 units. అయితే ఏబిసి చేసేది ఒక రోజుకి 6 units. అదే ఏ చేసేది ఒక రోజుకి 3 units. అదే పని బి ఒక రోజు చేస్తే 2 units. మనకు తెలుసు ఏ ప్లస్ బి కలిసి 5 units చేస్తుంది ఒక రోజుకి. ఇక్కడ ఏబిసి కలిపి 6 units చేస్తుంది. అంటే ఏబిసి ఒక వాల్యూ తీస్తే సి వాల్యూ ఉండిపోతుంది కదా ఇక్కడ. కాబట్టి 6లో 5 మైనస్ చేస్తే 1, అంటే సి ఒక రోజుకి 1 unit చేస్తుంది. అలా 72 units చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, సింపుల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ 72 బై ఎఫిషియన్సీ 1 కట్ చేస్తే 72. సో 72 daysలో చేస్తుంది. 72 daysలో చేస్తుంది. ఇలా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఈజ్ 3 times that of son. After 5 years, the father age will be twice the age of his son. What is the present age of the son? So ఇది ఏజెస్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది ఏమి ఇచ్చాడంటే ఒక ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ 3 times అంట సన్కి. అంటే సింపుల్గా రాసుకోవచ్చు కదా 3:1. దీనికి ఇలా కూడా రాసుకోవచ్చు 3/1 కూడా రావచ్చు. ఇది ఫాదర్ అయితే ఇది సన్ కదా. అయితే దీనికి 3x 1x తీసుకున్నాం. ఏమి ఇచ్చాడు, 5 సంవత్సరం తర్వాత వాళ్ళ ఒక రేషియో మార్చింది. ఎంత చూడండి, ఈ 3xలో 5 యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా 5 years యాడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక రేషియో ఏమైంది ట్వైస్, అంటే 2/1. అయితే వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఇచ్చాడు. ఏం చేస్తాం, సింపుల్గా ఏం లేదు, మనం ఈక్వల్ తీసేయాలంటే ఇంటూ చేసుకోవచ్చు కదా. చేయండి 3x + 5 ఇది 2x + 10. సో x డిఫరెన్స్ ఎంత, ఓన్లీ x మిగిలింది. 5కి 10 డిఫరెన్స్ ఎంత 5. x వాల్యూ 5. మనం ఆల్రెడీ x వాల్యూ అనుకున్నాం కదా, 1x అనుకున్నాం కదా సన్నది. కాబట్టి x వాల్యూ 5. సో ఆన్సర్ ఏంది ఇక్కడ 5 years. సో ప్రెజెంట్ ఏజ్ అన్నది 5 years. ఓకేనా, ఇంకోటి చేద్దాం ఇప్పుడు. సేమ్ ఇది కూడా ఏజెస్ నుంచి వచ్చింది. ద ఏజ్ ఆఫ్ ఏబిఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 రాసుకోవచ్చు కదా. 5:7 అంటే 5x 7x. ఇందులో 6 years యాడ్ చేసుకోవాలి. 6 years యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్త రేషియో వచ్చింది ఏంటది 7/9. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఒక ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. సో చేయండి, ఇది ఇంటూ చేస్తే 45x + 54 ఇది 49x 42. సో 45 49 డిఫరెన్స్ ఎంత 4x. 54కి 42 డిఫరెన్స్ ఎంత 12.
సో ఎక్స్ వాల్యూ ఎంత 12/4. సో కట్ చేస్తే 3. సో ఎక్స్ వాల్యూ 3 అయితే 5x ఎంత అవుతుంది 50. సో ఏజ్ ఎంత ప్రజెంట్ ఏది 50 ఇయర్. ఓవరాల్గా 7 క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2 చేయబోతున్నా ఇందులో. ఆ పార్ట్ 2లో రిమైనింగ్ 13 క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.